వరంగల్ జిల్లాలో శివుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతి మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని బోలాశంకరుడిని స్మరించుకుంటున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఇక రుద్రేశ్వర 1000 స్తంభాల ఆలయం నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాత్రం తెల్లవారుజాము నుండే భక్తులు శివుని ఆలయాలకు మాత్రం పోటెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. కార్తీక మాసం సందర్భంగా కూడా అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలకు వచ్చి శివుణ్ణి స్మరిస్తూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అసలు కార్తీక మాసం అంటే ఏమిటి, కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకోవడానికి మనతో పాటు రుద్రేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కార్తీక మాసం విశిష్టత ఏందో అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ముఖ్యంగా ఇటు కార్తీక మాసం అంటేనే శివునికి అతి ప్రీతి అయిన మాసం అని చెప్పవచ్చు. కార్తీక మాసం ప్రత్యేకత ఏంటి, కార్తీక మాసం సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం ముఖ్యంగా హరిహర భేదాలు అనేది లేకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటూ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని చెప్పేసి భక్తుల యొక్క భావన. దానికి అనుగుణంగా కూడా కార్తీక పురాణం కూడా అదే చెప్తుంది. ఎక్కడ కూడా వారిద్దరికి భేదాభిప్రాయాలు ఉండవు అని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మాసమంతా కూడా హరిహర భేదాలు అనేది లేకుండా శివ విష్ణు దేవాలయాలు కూడా వెళ్ళడం, పూజలు నిర్వర్తించడం. ముఖ్యంగా ఈ మాసమంతా కూడా మహిళలు సంతానం సౌభాగ్యం బాగుండాలనే భావనతోని మహిళలందరూ కూడా ఎక్కువ శాతం కూడా శివాలయాల్లో దీపాలు వెలిగించుకోవడం అనేది జరుగుతుంది. దీపం జ్యోతి పరంజ్యోతి అంటూ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఆ దీపాలు వెలిగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 365 రోజులు సంవత్సర కాలంలో ఈ 365 రోజులు ఏవైతే దీపాలు వెలిగించరో మానవులు, అటువంటి మానవులు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గనక ఆ 365 ఒత్తులతోని జ్యోతులు వెలిగించుకోవటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క 365 ఒత్తులు వెలిగించుకొని తమ పాప పరిహారం చేసుకోవడం జరిగింది. కాబట్టి మాసమంతా కూడా ముఖ్యంగా ఏ మాసంలో కూడా ఉసిరికకు కానీ అదేవిధంగా తులసి మాతకు కానీ ఇతరత్ర ఏ వృక్షాలకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరగవు. ఈ యొక్క మాసం లోపలనే తులసి మాతకు దాత్రినారాయణ స్వామి కళ్యాణోత్సవాలు, విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఈ ఉసిరిక చెట్టుకు దాన్ని విష్ణు అవతారం అంటారు. తులసీదేవి లక్ష్మీదేవి అవతారంగా మనం భావించి వాటి కళ్యాణోత్సవాలు నిర్వర్తించుకోవడం అనేది ఇంకొక కార్తీక మాసంలోనే జరుగుతుంది. అదేవిధంగా గోపూజలు నిర్వర్తించుకోవడం, అదేవిధంగా అన్నదానాలు, వస్త్రదానాలు, ముఖ్యంగా సాలగ్రామాలు విష్ణుమూర్తి అవతారైనటువంటి సాలగ్రామాలను మనము దానాలు చేసుకోవడం, సాలగ్రామ పూజలు నిర్వర్తించుకోవడం, శివాలయాల్లో అభిషేకాదులు ముఖ్యంగా శివమాసంగా కూడా గుర్తింపబడ్డటువంటి ఈ మాసమంతా కూడా భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటూ ఆ స్వామివారిని అభిషేకించుకోవడం వల్ల, ఒక జలం స్వామివారిని సమర్పించడం వల్ల కోట్లాది మంది హృదయాల్లో భగవంతుడు ఉంటాడని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతాడు, శివుడు అభిషేక ప్రియుడైతాడు. కాబట్టి శివాలయాల్లో ఈ మాసమంతా కూడా అభిషేకాదులు, అర్చనాదులు, ముఖ్యంగా మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారేడుదళములతో పూజించడం వల్ల ఈ మాసములో అష్టైశ్వర్యాలు లభించడం, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా కార్తీక మాసం సందర్భంగా కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న శివుని ఆలయాలు మాత్రం ఇటు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసం నేపథ్యంలో కూడా ఇటు
ఆ భక్తులంతా కూడా శివుణ్ణి స్మరించుకుంటూ శివుని నామంతో జపం చేస్తూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కూడా భక్తులు మాత్రం ఇటు ఆలయాలకు వచ్చి కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే 365 రోజుల పాటు కూడా దీపాలు ఎవరైతే పెట్టిన వారు ఉంటారో అయితే ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా కూడా 365 వత్తులతో దీపాలు వెలిగిస్తే మాత్రం ఇటు పాపాలన్నీ కూడా నశించిపోతాయి, ఇటు ఆరోగ్య సమస్య తలెత్తకుండా అష్టైశ్వర్యాలతో కూడా ఉంటారంటూ కూడా ఇటు భక్తులు మాత్రం నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.